హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. సో మీరంతా ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నేనైతే బాగున్నాను. సో నేను ఇప్పుడు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి గోధుమ రవ్వ ఉప్మా అయితే చేస్తున్నాను. సో ఇది అందరికీ అంతగా నచ్చదు, కానీ తినే విధానంగా తింటే చాలా బాగుంటుంది. నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు. మామూలు ఉప్మాతో పోల్చుకుంటే ఇదే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఉప్మా అయితే చేసేసిన తర్వాత ఇక టమాటా పచ్చడి తాలింపు పెడదామనేసి గిన్నె అయితే పొయ్యి మీద పెట్టేసి నేను ఆయిల్ పోయకుండా ఉన్నాను. అది బాగా హీట్ ఎక్కిపోయి గిన్నె అంతా మాడిపోయింది. చూసారు కదా ఎట్లా అయిందో. ఇంకా ఆయిల్ పోసేసి ఇంకా నేనైతే ఇలా చేస్తున్నాను. మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి, ఎందుకు ఇంత గిన్నె నల్లగా మాడిపోయింది అనేసి. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చిన గిన్నె వచ్చేసి నైట్ ఆలు బజ్జీ చేశాను. అందులో కొంచెం ఆయిల్ అయితే మిగిలిపోయింది. మిగిలిపోయిన ఆయిల్లోనే ఇంకా నేనైతే ఉప్మా అయితే చేస్తానన్నమాట. సో మనం వేస్ట్ చేయం కదా, సో అందుకోసం అనేసి. టమాటా పచ్చడి అయితే చాలా బాగుంది. ఇందులో ఏదో మిస్ అయింది, మీరు గమనిస్తే స్టార్టింగ్లో ఉప్మాలో కూడా ఒకటి మిస్ అయింది. చెప్పండి. సో నేనే చెప్తాలేండి. ఉప్మాలో వచ్చేసి కరివేపాకు మిస్ అయింది. సో ఇందులో వచ్చేసి ఎండుమిర్చి మిస్ అయింది అనమాట. సో మొత్తానికైతే అలా నేను ఇప్పుడైతే కర్రీ చేద్దామనేసి వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఏం చేద్దామని అనుకుంటా ఉంటే సంతలో నేను తెచ్చిన నెత్తళ్ళు ఉన్నాయి. అవైతే చాలా బాగుంటాయి అన్నమాట. మా పిల్లలు తినరు, మా పిల్లలకి సాంబార్ ఉంది. కూరగాయలు కట్ చేసుకునేటప్పుడు అన్నీ దగ్గర పెట్టుకొని ఇంకా మంచిగా కూర్చొని కట్ చేసుకుంటే ఇంకా రెండోసార్లు లెగడానికి ఉండదు కదా. నేను అలా అయితే కాదు, ఎప్పుడైనా ప్రాపర్గా వర్క్ చేద్దామని అనుకుంటా, కానీ అనుకున్నప్పుడే బొక్క బొరలో పడుతూ ఉంటాను అనమాట. సో నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఇంకా మిర్చి కోసం లేక చూసారు కదా, అంటే ఎక్కుంటే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఇంకా కావాల్సిన మిర్చి ఒకసారి, టమాటోస్ ఒకసారి, ఏదైనా వెజిటేబుల్ కర్రీ చేయాలని అనుకుంటే ఆ వెజిటేబుల్ ఒకసారి అలా తెచ్చుకుంటా ఉంటాను అనమాట. సో మనం ప్రాపర్గా చేద్దామని అనుకుంటా, కానీ ఇంకా అవ్వదు నాతోటి, ఎందుకంటే మనది అంత మట్టి బుర్రే కాబట్టి. సో ఇంక ఇప్పుడైతే మిర్చి కూడా క్లీన్ చేసేసి కట్ చేస్తున్నాను. సో నెత్తల కూర అంటే మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు అసలు మేము ఎండి చేపలు కానీ, నెత్తలు కానీ, రొయ్యలు కానీ అస్సలు తేము. ఎందుకంటే మా పిల్లలు తినరు. మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళలేదు కదా, వాళ్ళకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు ఇది ఏం కర్రీ అని. అస్సలు నేను అలా పెట్టను అనమాట. ఎంతైనా వెజిటేబుల్స్ నేను ఎగ్ అంటే తయారు చేసినప్పుడు కూడా పెడతాను, కానీ 2 eggs పెడతాను. ఎవరైనా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వడానికి అనేసి చెరి 2 eggs పెడతాను. సో అలా చేస్తానన్నమాట. వాళ్ళని చూసుకుంటూ ఈ పిల్లలు తినకూడదు కదా, తిన్నా బాగోదు. ఎప్పుడైనా మనం ఇవ్వాలి అని పిల్లలకి మా పిల్లల్ని ఎటైనా బయటికి ఇచ్చి పంపించినా కూడా తినే ఏమన్నా ఉన్నాయనుకోండి, 1-2 ఎక్స్ట్రా ఇస్తే, ఎందుకంటే ఇంకా అక్కడ ఉంటారు కదా పిల్లలు, వాళ్ళకి ఇవ్వమనేసి. ఇంకా వాళ్ళని చూసుకుంటూ వీళ్ళు తింటూ ఉంటే అది కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమం అయితే నేను వెళ్ళకుండానే చూసుకుంటా. ఒకవేళ వెళ్ళారు అని అనుకోండి, 2-3 అట్లా ఎక్స్ట్రా ఇచ్చి పంపిస్తూ ఉంటాను. సో ఇదిగోండి నెత్తర్లు అయితే ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. నిన్న సంతకి వెళ్ళని చెప్పాను కదా, అదే మొన్న వెళ్ళినప్పుడు మామూలుగా మెత్తళ్ళల్లో ఇసుక కూడా ఉంటుంది. నేను ఆంటీని పోయి, ఆంటీ ఇసుక నేను మెత్తళ్ళు ఉంటాయి ఇవ్వండి అని అడిగితే, ఆంటీ అన్నిట్లో ఉంటుందమ్మా, కానీ ఇవి కొంచెం మంచి క్వాలిటీ ఇవి తీసుకొని వెళ్ళు అనేసి చెప్పారనమాట. సో బాగా నవ్వుకున్నా, అబ్బా నేను ఇంత అమాయికి రాను ఎడిదన్నాను. నాకైతే అసలు వీటి గురించి పెద్ద ఐడియానే లేదు, నేను పెద్దగా తినేదాన్ని కూడా కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మా అత్తయ్య బాగా చేసేది అనమాట. మెత్తల కూర బాగుండేది. మెత్తల కూర వండినప్పుడు అందులో మెత్తలు కనపడేటివి కాదు, మొత్తం నేనే తినేసేదాన్ని, అలా ఉండేదన్నమాట. సో అంత బాగున్నాయి. ఒక్కసారి నచ్చిన తర్వాత ఇంకా అంటే ఊరిక చేయమని అడిగేదాన్ని అప్పట్లో. సో మంచిగా చేసి పెట్టేవాళ్ళు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బాగా తిన్నాను. బాగుంటాయి టేస్ట్ కూడా. వీటిని మామూలుగా కర్రీయే కాకోకుండా ఫ్రై కూడా చేసేసుకోవచ్చు నూనెలో, ఉప్పు కారం బాగుంటాయి. సో మొత్తానికైతే చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, వాటిని ఈ వీడియోలో క్లారిటీగా చెప్దామని అనుకుంటున్నాను. అక్క మీరు మీ హస్బెండ్తోనే ఉన్నారా, ఉంటే ఆయన ఎక్కడున్నారు అనేసి. సో నేనైతే హస్బెండ్తోనే ఉన్నా, ఎందుకంటే పెళ్ళయ్యాక పిల్లలు పుట్టిన తర్వాత హస్బెండ్లు ఎంత ఎదవ వేషాలు వేసినా కూడా మన పేరెంట్స్ ఏం చెప్తారు,
ఇంకా మీరు కలిసే ఉండాలి, ఇంకా సచ్చిన బతికిన తనతోనే ఉండాలి, పరువు ప్రతిష్ట డ్యామేజ్ అయిపోతుంది, ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలకి దూరం అయిపోతే తండ్రి ఉండడు, తండ్రి ప్రేమను కోల్పోతారు, సో ఇంకా నువ్వే మార్చుకొని ఉండాలి అని చెప్తూ ఉంటారు. అది ఒక 2-3 సార్లు మనం ఛాన్సెస్ ఇస్తాము, ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏం చేస్తారంటే మిస్యూజ్ చేసేసుకొని ఇంకా అదే కంటిన్యూ చేసినప్పుడు వాళ్ళ మీద మనకి ప్రేమ అనేది చచ్చిపోతుంది, ఆల్మోస్ట్ మొత్తం చచ్చిపోతుంది. కానీ ఇంకా పిల్లల కోసం ఉండాల్సి వచ్చిద్ది. కాబట్టి నేను అదే వేలోనే నేను ఉన్నాను. నా ప్రీవియస్ వీడియోలో చూశారు మీరు, నేను ఎంత కేర్ చేసేదాన్నో, ఎంత లవ్ చేసేదాన్నో, ఎంత వెనకాల పడి ఉండేదాన్నో. బావా 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 అనుకుంటా నోట్లో నుంచి బావని తీసి నేను చేసే ప్రతి ఒక్క పనిని నేను షేర్ చేసుకునేదాన్ని. నేను నా ప్రతి ఒక్క చిన్న చిన్న ఆనందంలో తను ఉండాలని అనుకునేదాన్ని. కానీ అక్కడ మొత్తం ఆపోజిట్ అనమాట. నేను ఎప్పుడు బయటకు వెళ్ళిపోతే బాగుంటుంది, నేను ఎప్పుడు ఆయన నుంచి దూరంగా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ ఉండేవి చెప్పుకుంటే మొత్తం. నేను ఈ వీడియోలోనే షేర్ చేసుకోవట్లేదులే కానీ చెప్తున్నాను. సో అలాగా అందుకే నేను ఉన్నాను, మా హస్బెండ్తోనే ఉన్నాను. కొంతమంది అడుగుతున్నారు, నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, నేను మా ఆయనతోనే ఉన్నాను కానీ ఉన్నానంటే నా పిల్లలకు తల్లిగానే ఉన్నాను. సో ఇంకా వేరే ఉద్దేశంతో అయితే లేను. మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇంకొకరు ఏమంటున్నారంటే మీ హస్బెండ్తోనే ఉన్నారు, చూసే వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారని. నేనేమన్నా చెప్పానా నేను మా ఆయనతో లేను, విడిగా ఉన్నాను, మీరు నా వీడియోస్ సపోర్ట్ చేయండి అనేసి. నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా, ఈ పర్పస్ మీదే నేను. నాకు ఈ సిచ్యువేషన్స్ నుంచి అర్థమైన లెసన్ ఏంటంటే, మనం ఒక పర్సన్ని ఎంతగా లవ్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచే అసలు తట్టుకోలేనంత పెయిన్ వచ్చింది అనేసి మనం లవ్ చేయాలి. బట్ ఆ పర్సన్ కూడా మన మీద సేమ్ ఫీలింగ్స్ ఉన్నాయా అని తెలుసుకున్న తర్వాత మన వాల్యుబుల్ లవ్ అనేది వాళ్ళకి ఇవ్వాలి. కానీ మనల్ని అసలు పట్టించుకొని వాళ్ళ మీద ప్రేమ చూపించామనుకోండి, లాస్ట్కి మనమే పిచ్చి వాళ్ళం అయిపోతాము. ప్రతి భార్య కోరుకునేది ఇవే విషయాలు. కొంచెం కేర్ చూపించడం, కొంచెం టైం ఇవ్వడం, కొంచెం లవ్ చూపించడం. లవ్ అంటే పెద్ద పెద్ద గిఫ్ట్స్, బయటికి తీసుకెళ్ళడం, తిప్పడం అలా కాదు. సో ప్రేమ చూపించే విధానం కూడా ఉంటుంది కదా, కొంచెం మంచిగా మాట్లాడడం, టైం ఇవ్వడం, కొంచెం బాగున్నాం అంటే ఏదన్నా మంచి శారీ కట్టుకున్నప్పుడు బాగున్నామని చెప్పడం, ఇవి కూడా ఉంటాయి కదా. సో ఇంకా వీళ్ళు ఆనందపడాలి అని అంటే బయటికి తీసుకెళ్ళాలి, కాస్ట్లీ గిఫ్ట్లు కొనివ్వాలి. అదే కాదు, మంచి చూసుకుంటే కూడా సరిపోతుంది. ఒకప్పుడు నేనైతే నాతో మాట్లాడు, నాతో టైం స్పెండ్ చెయ్యి అని నేను బాగా రిక్వెస్ట్ చేసుకునేదాన్ని. ఎప్పుడు ఫోన్ చూసుకుంటానే ఉండేవాళ్ళు. సో ఇంకా నేను ఇప్పుడు అనిపించిద్ది, ఇంకా మనల్ని పట్టించుకునే వ్యక్తిని మనమేంటి పట్టించుకునేది. సో వీళ్ళ మీద నేను ఇంత లవ్ పెంచుకున్నది, వీళ్ళ కోసమా నేను ఇంతగానే వేడ్చింది అనేసి. ఇవన్నీ చెప్పుకుంటే మిమ్మల్ని బాధ పెట్టిందని అవుతా, ఏదో మళ్ళీ సాడీలు చెప్తుంది, అది చెప్తుంది, ఇది చెప్తుంది అని అంటున్నారు. సో ఎప్పుడైనా మనిషికి ఒక 2 ఫేస్లు ఉంటాయి. సో కొన్ని వీడియోస్లో చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పుకోలేము. సో మీరు ఫస్ట్ మంచి ఫేసే చూశారు, ఇంకా ఆపోజిట్ పర్సన్ది సెకండ్ ఫేస్ ఏంటో అది నాకు తెలుసు. చాలామంది అంటున్నారు అక్క వీడియోస్లో బాగుంటారు కదా, మీరు మంచిగా ఉంటారు కదా అనేసి. అది చూసే వాళ్ళకి కాదు, అనుభవించే దానికి నాకు తెలిసిద్ది. సో బాగానే ఉంటారు, బాగానే చూసుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. కొన్ని విషయాలలో సో ఇంకా నేనైతే ఏం చెప్పలేనులేండి. సో చెప్పిన సాడీలు అది ఇది అనుకుంటారు, కానీ అనుభవించే వాళ్ళకే తెలుసు. సో వీడియోస్లో కనిపించట్లేదు ఎందుకు అది ఇది అని అంటున్నారు. ఇంకా తనని వీడియోస్లో అయితే తీసుకొని రాను, ఎందుకంటే తన గురించి నాకు అవసరం లేదు. సో నా పిల్లలు, నా వీడియోస్, ఇంకా నాది అంతే లైఫ్. నా పిల్లల కోసం నేను ఉంటాను, ఇంకా వాళ్ళ కోసం నేను చదువుకొని మంచి జాబ్ అయితే తెచ్చుకొని నేనేంటో వాళ్ళకి చూపిస్తా. సో అప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ని, జాబ్ వచ్చినా ఏది వచ్చినా నేనైతే యూట్యూబ్ని అయితే వదిలిపెట్టను. నన్ను ఎంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చాలామంది అడుగుతున్నారు ఇద్దరు కలిసి వీడియోస్ చేయండి, ఆ వీడియో కోసం వెయిటింగ్ అని. సో అలాంటి వీడియోని అయితే మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి నా నుంచి అయితే, అది రాదు కూడా, జరగదు. సో ఎందుకంటే ఒక అద్దం విరిగిపోయిన తర్వాత అది అతికిచ్చిన మునుపట్లాగైతే ఉండదు. 6 times విరిగిపోయింది, అతికిచ్చాను, మళ్ళీ ఇంకా అదైతే అతకట్లేదు. అదే నా హృదయం. మీరు ఏదన్నా అనుకోండి ఏంటో డైలాగులు వాడుతుందని, కానీ ఆ బాధ అనుభవించేదానికి నాకే తెలిసిద్ది. సో బాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే. బాయ్ అందరికి కూడా.